మిత్రులారా, మీ అందరికీ నమస్కారం. నేను మీ గూడూరు సీతామహాలక్ష్మిని, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ని, అట్లాగే అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపకురాలిని. దిస్ ఈజ్ అవర్ బ్రోచర్. సింపుల్గా ఇదివరకు ఉన్న పెద్ద ప్రొఫైల్ని సింపుల్గా ఒక 4 పేజీల్లోకి కుదించడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఇందులో మనం చదివిస్తున్న ప్రధానమైన ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్న విద్యార్థులు ఇక్కడ మీకు ఈ బ్రోచర్లో కనిపిస్తున్నారు. ఇందులో 13 ఎంబీబీఎస్ చదువుతున్న డాక్టర్స్ ఉన్నారు. ప్రస్తుతం నా పక్కన ఉన్న ఈ బాబు భూపేంద్ర కుమావత్. అందరికీ తెలుసు, మనకి నార్త్ ఇండియన్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఒక 4 మన సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెడిసిన్ చేస్తున్న పిల్లలు విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 4 ఉన్నారు. ఆ 4లో భూపేంద్ర కుమావత్ ఒకళ్ళు జైపూర్ నుంచి వచ్చాడు. అట్లాగే ఈ అమ్మాయి స్మితా ద్వివేది, స్మితా ద్వివేది, తిను ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చింది. ఈయన భూపేంద్ర. అండ్ ఇంకా సంజీవ్ కుమార్ యాదవ్ ఎంబీబీఎస్, ఈయన కూడా 3rd ఇయర్. ఈయన కూడా విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ. అలాగే తుషార్ శర్మ ఎంబీబీఎస్ 3rd ఇయర్కి వచ్చారు. ఈయన కూడా ఈయన డిస్టెన్షన్లో అది కాలేజీ టాపర్గా కూడా పాస్ అవటం జరిగింది. ఈయన కూడా 3rd ఇయర్కి వచ్చారు. ఈ 4 అంటే భూపేంద్ర, స్మితా ద్వివేది, సంజీవ్ కుమార్ యాదవ్ అండ్ తుషార్ శర్మ, ఈ 4 స్టూడెంట్స్ని సావిత్రిబాయి పూలే ట్రస్ట్ తరఫున స్పాన్సర్ చేయటం జరుగుతుంది. ఈ జనవరి 3, 2024 ఫస్ట్ ఇయర్లో వీళ్ళు జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళకి ఐఎంఎస్ బిల్లులు, హాస్టల్ ఫీజులు 21,000 రూపీస్ చొప్పున పే చేయటం జరిగింది. ఇప్పటికీ ఈ బాబుకి 1,60,000 పైసలకు ఎడ్యుకేషన్ కోసం ఈ 2 ఇయర్స్లోని వెచ్చించడం జరిగింది. ఇప్పుడు కూడా 3rd ఇయర్కి వచ్చారు. 3rd ఇయర్ ఫస్ట్ క్వార్టర్ మళ్ళా 3 మంత్స్కి ఒకసారి బిల్లు మనం పే చేస్తున్నాం కాబట్టి ఆ చెక్ పట్టుకెళ్ళటానికి ఈ అబ్బాయి మన దగ్గరికి రావడం జరిగింది. ఈ పిల్లలందరూ కూడా కష్టపడి చదువుతున్నారు. కష్టపడి చదివే పిల్లల్ని, ప్రావర్టీ నుంచి వచ్చిన పిల్లల్ని ఈ మెరిట్ మీద సీట్ సంపాదించుకుని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి తెలివైన బిడ్డల్ని ఆదుకోవటం, చేయూతనివ్వటం, వారికి లిఫ్ట్ ఇవ్వటం, వారి యొక్క భవిష్యత్తుకి మన వంతు సహాయంగా చేయూతను అందించడం అనేది ఒక ప్రధానమైన కర్తవ్యంగా మన సావిత్రిబాయి పూలే ట్రస్ట్ పనిచేస్తుందని మీ అందరికీ తెలుసు. విద్యాదానము, అట్లాగే టోటల్ బాడీ డొనేషన్, దాని గురించి కూడా మీకు తెలుసు. అఖిల భారత శరీర అవయవదాతల సంఘాన్ని మనం స్థాపించాము. అనేక సభలు, మహాసభలు ఇవన్నీ జరుపుకుంటూ వస్తున్నాం. ఇది ఒక పక్క విద్యాదానం, ఒక పక్క మరణానంతరం మరణించిన జీవించండి, విద్యాదానంతో వెలుగులు పంచండి, ఈ 2 ప్రధానమైన అంశాలతో మనం పనిచేస్తున్నాం. ఈవేళ 3rd ఇయర్కి వచ్చిన భూపేంద్ర కుమావత్ని మరి ఈవేళ మీ అందరికీ పరిచయం చేయడానికి నేను సంతోషపడుతున్నాను. అట్లాగే ఈ బాబుకి మన ట్రస్ట్లో వన్ ఆఫ్ ది ట్రస్టీగా ఉన్న కె శ్రీరామ్ ప్రసాద్ గారు ఎంబీపీ కాలనీలో ఉంటారు. మీ అందరికీ తెలుసు. ఈ బాబు ఎంబీబీఎస్ అయ్యేంత వరకు ఆయనకి అయ్యే ఖర్చుని ఆయన బేర్ చేస్తున్నారు. అట్లాగే స్మితా ద్వివేదికి అయ్యే 5 సంవత్సరాల ఖర్చుని మన డాక్టర్ ఎస్ ఇందిరాబు గారు వన్ ఆఫ్ ది ట్రస్టీ, ఆమె పే చేస్తున్నారు. అట్లాగే కస్తూరి గారు మన సంజీవ్ కుమార్ యాదవ్కి పే చేస్తున్నారు. అట్లాగే మనకి వన్ ఆఫ్ ది బాడీ డోనర్, మన వన్ ఆఫ్ ది ట్రస్టీ అయిన శివరామకృష్ణయ్య గారు ఆటోనగర్లో ఉంటారు. వారు మన తుషార్ సునీల్ శర్మకి పే చేస్తున్నారు. ఇట్లా అనేక మంది విద్యాదాతలు ముందుకు వచ్చి త్రూ మన ట్రస్ట్ ద్వారా, మన ట్రస్ట్ మెంబర్స్గా, ట్రస్టీస్గా, శరీరదాతలుగా, అవయవదాతలుగా మనతో అసోసియేట్ అయి పనిచేస్తున్న ఈ ప్రధానమైన మానవత్వం ఉన్న వ్యక్తుల గురించి ఎందుకు మీతో షేర్ చేసుకుంటున్నానంటే, ఇట్లా మనకున్న ఆదాయాన్ని, వనరుల్ని ఇలాంటి బిడ్డల చదువు కోసం వెచ్చించినట్లయితే మట్టిలో మాణిక్యాల్లో ఉన్న ఈ బిడ్డలు రేపొద్దున్న మంచి భవిష్యత్తుకి వెళ్ళి మంచి డాక్టర్లుగా, సక్సెస్ఫుల్ డాక్టర్లుగా బయటకు వచ్చి మరింత సేవలతో ప్రజలని ఆదుకుంటారని, చేయూతనిస్తారని, తిరిగి మన ట్రస్ట్ ద్వారా ఇటువంటి పేద పిల్లల్ని వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత, డాక్టర్లుగా నిలదొక్కున్న తర్వాత త్రూ మన ట్రస్ట్ ద్వారా మరింతమంది పేదలకు సేవ చేస్తారని ఆశిస్తున్నాం. అదే నమ్మకం మనకి.
ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పింది పే బ్యాక్ టు ది సొసైటీ అంటే మనం తిరిగి మన సమాజానికి, మనం వచ్చిన సమాజానికి ఏ రకంగా సహాయపడుతున్నాం అనేది చాలా కీలకం. మనం పెరిగి పెద్దవాళ్ళు అవటం, గొప్పవాళ్ళు అవటం, ఆర్థికంగా నిలబడటం, నిలదొక్కుకోవటం ఎంత ప్రధానమో మన చుట్టూ ఉన్న పేదరికంలో ఉన్న మగ్గిపోతున్న బిడ్డలను కూడా అదే రకంగా ఆదుకుని మన వంతు సాయంగా వారిని తీసుకొచ్చి భవిష్యత్తులో నిలబెట్టడం, వాడికి ఒక లైఫ్ ఇవ్వటం అనేది కూడా ఒక ప్రధాన కర్తవ్యం. ఆ ప్రధాన కర్తవ్యం సావిత్రిబాయి పూలే ట్రస్ట్ తన చేతనైన రీతిలో 25 సంవత్సరాలుగా పనిచేస్తుంది. మా ఆశ కూడా అదే. మేము తయారు చేస్తున్న ఈ బిడ్డలు, ఈ డాక్టర్లు, ఈ ప్రొఫెషనల్స్ అందరూ కూడా వారు నిలదొక్కుని తిరిగి సొసైటీకి అటువంటి సేవలను అందించాలని కోరుకుంటున్నాం. మిత్రులారా, ఎవరైనా సరే మీ వంతు సహాయంగా ఒక బిడ్డకు సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.